జిల్లాలో పత్తి రైతులు అవస్థలు పడుతున్నారు. విత్తనాల కోసం ఉదయం నుంచి దుకాణాల దగ్గరే క్యూ కట్టారు. స్టాక్ లేదు అని దుకాణదారులు చెప్పడంతో షాపులను ముట్టడించారు. విత్తనాలు సరఫరా చేయాల్సిందేనంటూ అక్కడ పట్టుబట్టుకుని కూర్చున్నారు. ఫుల్ డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. పత్తి విత్తనాల కోసం ఆందోళన బాటపట్టారు రైతులు. ఆదిలాబాద్లోని పత్తి విత్తన షాపుల వద్ద ఆందోళన దిగారు. తమకు సంబంధించిన పత్తి విత్తనాలు ఒకే రకమైన పత్తి విత్తనాలు అందడం లేదు, స్టాక్ లేదంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటుగా స్థానిక రైతులు ఉన్నారు. ఏ రకమైన విత్తనాలు మీకు అందుబాటులో లేవు? పత్తి విత్తనాలకు సంబంధించి ఎందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి ప్రతిసారి? 659 రకము గత 2-3 సంవత్సరాల సంది అందుబాటులో రైతులకు అందుబాటులో ఉండడం లేదు. ఈ సంవత్సరం కూడా బాగా కొడుతున్నాయని డిస్ట్రిబ్యూటర్లు కానీ షాప్ యజమానులు కానీ చెప్పడం జరుగుతుంది. దాని కొరతని ఎలాగైనా నివారించి అందరికీ సకాలంలో సీడు అందేట్టు చూడాలని కోరుతున్నాం. మేము ఏమంటారు? షాప్ వాళ్ళు ఏమంటారు? అగ్రికల్చర్ అధికారులు ఏమంటారు? అంటే మాకు మంచిగా ఎన్ని అయితే అన్ని ఇవ్వాలా సార్, లేవంటే ఎట్లా? మన గింజల్లో దొడ్డు ఉంటుంది, మంచి వజన వస్తుంది పత్తి. రైతులు అక్కడ ఏరడానికి కూడా సులువుగా ఉంటుంది. అందుకోసం 659 కోరుకుంటున్నారు. కనీసం ఒక రైతుకు 2 ప్యాకెట్లను అందేట్టు చూడాలి గవర్నమెంట్. ఈ రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి షాపుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఒకే రకమైన పత్తి విత్తనాలు అందుబాటులో లేవు, బ్లాక్ మార్కెట్ సరిపోతున్నాయని చెప్తున్నారు. మా రైతులకు ఒక్కొక్క ప్యాకెట్ అయినా ఇవ్వాలని చెప్తున్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్కి సంబంధించిన అధికారులు ఉన్నారు, వ్యవసాయ శాఖకు సంబంధించి. సంబంధించిన 659 అనే పత్తి విత్తనాలు ఏవైతున్నాయో అవి మాత్రమే ఎందుకు బ్లాక్ అవుతున్నాయి? వాటి స్టాక్ ఎందుకు రావడం లేదు? ఈ వేరే పత్తి విత్తనాలకు సంబంధించి మార్కెట్లో ఎందుకు అందుబాటులో ఉండట్లేదు? మనకు ఆదిలాబాద్లో పత్తి సాగు 4 లక్షల ఎకరాలు పైచిలుకు ఉంటుంది. దానికి దాదాపు 8 నుంచి 10 లక్షల ప్యాకెట్లు అవసరం పడతాయి. మేము 55 కంపెనీలతోని సంప్రదించి దాదాపు ఇప్పటి వరకు 5 లక్షల ప్యాకెట్లు మార్కెట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. దీంట్లో రాశికి సంబంధించిన వీళ్ళు ఏదైతే 659 వెరైటీ అడుగుతున్నారో అది అక్కడ ప్రొడక్షన్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడినప్పుడు వాళ్ళ ప్రొడక్షన్ అనేది ఫెయిల్ అయింది. జిఓటి టెస్ట్లలో ఈ లాట్లు అనేది ఫెయిల్ అయినాయి కాబట్టి మేము సప్లై చేయలేకపోతున్నాం. మళ్ళీ మేము దేశం మొత్తంలో సప్లై చేయాల్సి వస్తుంది కాబట్టి కొంత అక్కడ కూడా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అంత పెద్ద మొత్తంలో ఇవ్వలేకపోతున్నాము అని అంటే సార్ ఇవాళ మా జిల్లా వ్యవసాయ అధికారి గారు హైదరాబాదు ఈ కంపెనీ ప్రతినిధులతోని ఆ ఆఫీసులకు మాట్లాడి చర్చించి సాధ్యమైనంత వరకు తెప్పియడానికి వెళ్ళడం జరిగింది. ఆదిలాబాద్లో ప్రతి షాప్ ముంగడ కూడా ఇదే క్యూ లైన్లు కనిపిస్తున్నాయి, కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఉదయం 7 గంటలకే వచ్చి షాపుల ముందు బడిగాపులు కాస్తున్నారు. పరిస్థితి అయితే మరింత ఇబ్బందికరంగానే ఉన్న పరిస్థితి ఆదిలాబాద్లో కనిపిస్తుంది. పత్తి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనబోతే కొర్రి, అమ్ముకుంటే అడవి అన్న పరిస్థితి ఆదిలాబాద్లోని పత్తి రైతులకు ఉంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, TV9 ఆదిలాబాద్.